వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హోండా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హోండా సిటీ విఎక్స్ అండి. టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట, డీజిల్ వర్షన్. మీరు ఈ కార్కి స్పెషల్ ఫీచర్ మనం చూడొచ్చు, చాలా మంది ఇష్టపడే ఫీచర్ సన్ రూఫ్ కార్. కార్ అయితే ఇప్పటి వరకు సింగిల్ ఓనర్ అనేది యూజ్ చేయడం జరిగిందండి డాక్టర్ గారు. కార్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ 2015 అన్నమాట. రిజిస్ట్రేషన్ కూడా 2015లోనే జరిగింది. మనకి లైఫ్ వచ్చేసరికి అప్ టు 2030 వరకు ఉందండి. అండ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి వ్యాలిడ్లో ఉంది, 2030 వరకు లైఫ్ ఉందన్నమాట. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఐడి వాల్యూ 5,50,000 దాకా ఉందండి. నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి ఫిబ్రవరి వరకు ఉందన్నమాట. ఇక్కడ మనం కార్ క్వాలిటీ చూసుకుంటే బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ కావచ్చు, ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి కార్కి. ఇక్కడ మనం చూడొచ్చు డాక్టర్ గారు యూజ్ చేశారు. కావాలంటే మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి. ఈయనే సింగిల్ ఓనర్ ఇప్పటి వరకు యూజ్ చేసింది. మీకు ఈవెన్ లెదర్ సీట్ కవర్స్, కంపెనీ నుంచి వచ్చే సీట్ కవర్స్ అండి ఇవి కూడా మీకు ఎక్కడ నలిగిపోలేదన్నమాట. అంటే ఏంది, ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రంట్ డాష్ బోర్డ్ అండి. ఈ కార్కి మనకి రేర్ ఏసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిద్దండి. ఫీచర్స్ అయితే అల్టిమేట్ ఉంటాయండి. అండ్ ఈ కార్కి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసరికి అప్ టు డేట్ మెయింటెనెన్స్ అయితే షోరూమ్ మెయింటెనెన్స్ చేశారండి. అసలు కార్ వచ్చేసరికి ఇంజన్ అయితే పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. మీరేదో ఇంకా పెట్రోల్ కార్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది, డీజిల్ కార్ అయినా సరే. అండ్ మైలేజ్ వచ్చేసరికి 22 మైలేజ్ దాకా, అదే 22 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని కస్టమర్ చెప్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి ఇన్ డిస్ప్లే మైలేజ్ కూడా చూపిస్తుందండి కార్లో. అండ్ ఒకసారి మనం ఫీచర్స్ మాట్లాడుకుంటే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనం ఫ్రంట్ చూసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ అనేవి కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగిద్దండి ఈ కార్కి. అండ్ ఇక్కడ ఎలై వీల్స్ చూడొచ్చు. ఎలై వీల్స్ వచ్చేసరికి కంపెనీ నుంచి వచ్చిన ఎలై వీల్స్. అండ్ టైర్స్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ అపోలో టైర్స్ ఉన్నాయండి. ఈ అపోలో బటన్ వచ్చేసరికి 75 to 80% ఉండిద్ది అన్నమాట. ఫ్రంట్ ఒక 1 పేర్ ఉంది. అండ్ బ్యాక్ చూసుకుంటే యోకోహామా వాళ్ళది ఇన్స్టాల్ చేయడం, వాళ్ళు వేయించుకోవడం జరిగింది. యోకోహామా ఒక 2 టైర్స్. ఇది వచ్చేసరికి 70 to 75% బటన్ ఉంది. మనం టైర్స్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరంలా ప్రెసెంట్. అండ్ ఈవెన్ స్టెఫ్నీ టైర్ కూడా సేమ్ ఒక 75 to 80% బటన్ ఉండిద్ది. ఓవరాల్గా ఒక 25,000 దాకా మనం టైర్స్కి 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి ఈ కార్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వాల. అండ్ యాక్సిడెంట్ హిస్టరీ ఏ మాత్రం లేదండి. మనం వచ్చి ఏ పార్ట్స్ కూడా చేంజ్ అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసరికి మిర్రర్స్ అనేవి క్లోజ్ అవుతాయండి. క్లోజింగ్ ఆప్షన్ కూడా ఉంది, ఫోల్డబుల్. ఇక్కడ సైడ్ మిర్రర్స్ కి ఇండికేటర్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇది కీలెస్ ఎంట్రీ వస్తుందండి. కీస్ వచ్చేసరికి 2 కీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిద్ది. అండ్ ఇది వచ్చేసరికి కాస్ట్ ఎక్స్పెక్టింగ్ ప్రైజ్ కస్టమర్ 5,85,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఫైనల్ గా ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే ఒక 10,000 రూపాయల దాకా బార్గెనింగ్ అనేది ఉండిద్ది. ఫైనల్ గా మనం 5,65,000 రూపాయలకి మనం కార్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిద్దండి.
₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కార్కి. మీరు ఇక్కడ చూడొచ్చు క్వాలిటీ, ఇంటీరియర్ కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేశారు వీళ్ళు. సన్ రూఫ్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతుందండి. నేను చూపిస్తాను ఒకసారి. అండ్ మనం ఇంటీరియర్ ఫీచర్ చూసుకుంటే మనం 4 పవర్ విండో చూడొచ్చండి. లాక్ అన్లాక్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చండి. ఇది వచ్చేసరికి ఫోల్డ్ అయ్యిద్ది అనమాట. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కూడా మనం చూడొచ్చండి ఈ కార్లో, క్రూజ్ కంట్రోల్. అండ్ అలానే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి, అండ్ సాంగ్స్ నెక్స్ట్ ప్లే చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్లేయర్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఉందండి. దీంట్లో రివర్స్ కెమెరా కూడా వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మీకు 6 గేర్ ట్రాన్స్మిషన్ అండి. స్పీడ్ అయితే అల్టిమేట్ ఉండేది. పికప్ విషయంలో అసలు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఏసీ అయితే చిల్ వస్తుంది అనమాట. మీకు ఆటో కంట్రోల్, టచ్ కంట్రోల్ ఏసీ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ మనం చూడొచ్చండి ఇక్కడ. అండ్ ఈ కార్ వచ్చేసరికి కీలెస్ ఎంట్రీ వస్తుంది. ఒకసారి నేను సన్ రూఫ్ వర్కింగ్ కూడా చూపిస్తాను. మనం ఈ కార్ స్టార్ట్ చేసేటప్పుడు క్లచ్ అనేది ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసి సింగిల్ సెల్ఫ్ కి స్టార్ట్ అయిపోయింది అన్నమాట. కార్ సైలెంట్గా ఉండిద్దండి కార్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే సన్ రూఫ్ ఒకసారి చూద్దాం. ప్రాపర్ గా వర్క్ అవుతుందండి. ఇవి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ మనకి ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో లగ్జరీ వెహికల్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లగ్జరీ వెహికల్. అండ్ మనకి మైలేజ్ కూడా 20+ వస్తుందండి. ఎవరికైనా ఈ వెహికల్ కావాలి అనుకునే వాళ్ళు నా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. 8008173143. అండ్ మ్యూజిక్ పరంగా మనం మాట్లాడుకుంటే అల్టిమేట్ ఉందండి. స్పీకర్స్ వచ్చేసరికి వీళ్ళు JBL కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేశారు. మ్యూజిక్ కూడా మనం అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు. యాక్సెసరీస్ పరంగా ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి కార్కి. అండ్ అలానే ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో ద బెస్ట్ కార్ అని మాత్రం క్లియర్ గా చెప్పగలను. స్పేషియస్ ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ స్పేస్. ఇది ఒకసారి బానెట్ లిఫ్ట్ చేసి చూపిస్తానండి ఇంజన్. ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ యాపరాన్స్ అండి ఇవి. అండ్ లోయర్ ఆర్మ్స్ కూడా ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అసలు ఇంజన్ అయితే మనం చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఐడిటెక్ ఇంజన్ అసలు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ అనేవి ఎక్కడ రావట్లేదండి. అండ్ లీక్స్ కూడా ఎక్కడ లేవు, మనం చెక్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా చాలా బాగుందండి కార్ది. ఎక్కడ గుంతల్లో ఎంత పెద్ద గతుకుల్లో పడినా మనకి చిన్న సౌండ్ కూడా రావట్లేదు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం కామెంట్ సెక్షన్లో సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్దండి. కామెంట్ సెక్షన్ చూసి నాకు కాల్ చేయండి కార్ కావాలనుకునే వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్.